సిలువలోని మొదటి మాటను ధ్యానించక మునుపు మీకు ఒక మాట చెప్పాలి. ఈ 7 మాటల గురించి. యేసుక్రీస్తు వారి సిలువలో అనుభవం ఎలాంటిదంటే, మనిషి యొక్క ప్రతి కోణం, ప్రతి విభాగం, ప్రతి పార్శ్వం, ఎవ్రీ ఫ్యాసెట్ ఆఫ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్ అండ్ లైఫ్ హ్యాస్ బీన్ టచ్డ్ ఇన్ ద క్రాస్. సిలువలో స్పృశించబడింది. సిలువలో ఆయన పడ్డ శ్రమ, వేదన ఎలాంటిదంటే, అది కేవలం భావోద్రేకమైంది కాదు, అది మానసికమైంది, శారీరకమైంది, సామాజికమైంది, ఆధ్యాత్మికమైంది, నైతికమైంది. There are so many facets to the suffering on the cross, the suffering of Christ. అనేకమైన కోణాలు ఉన్నాయి. మనం ఈ 7 వాక్యాలని, లేకపోతే ఈ 7 పలుకుల్ని, క్రీస్తు వారి మాటల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలోని ప్రతి రంగం, ప్రతి పార్శ్వం స్పృశించబడిందని మనకు అర్థమవుతుంది, మనం జాగ్రత్తగా కానీ వినగలిగితే. ఎందువల్లనంటే, పాపం మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు ఏదైనా వనంలో, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పాపం మనిషి యొక్క ప్రతి కోణాన్ని, ప్రతి విభాగాన్ని, ప్రతి పార్శ్వాన్ని స్పృశించింది. మనిషి ఊహను పాడు చేసింది, మనస్సాక్షిని పాడు చేసింది, శరీరాన్ని పాడు చేసింది, భావోద్రేకాలని పాడు చేసింది, మనస్సును పాడు చేసింది. పాపం తాకందంటూ లేదు, ఆత్మను కూడా పాడు చేసింది. అందుకనే ఈ రోజున మనకి కేవలం శారీరక రుగ్మతలు లేవు, మానసిక, భావోద్రేక, సామాజిక రుగ్మతలు మనకున్నాయి. ఈ రోజున నైతిక దిగజారుడుతనం ఈ రోజు ఉంది మనకి. కారణం అదే, దేవుడు ఒరిజినల్గా మనకిచ్చిన పోలికను భయంకరంగా ఛిద్రం చేసింది, చితక్కొట్టింది పాపం. మళ్ళీ పాపం తల చితక్కొట్టి సిలువలో ఆ రూపాన్ని మనకి కట్టబెట్టాడు ఆయన. సిలువలో దేవుని రూపాన్ని, పాపం వల్ల ఏ దైవస్వరూపాన్ని, పోలికను పోగొట్టుకున్నామో మనం, ఆ దైవస్వరూపం పోలికని మనకి కట్టబెట్టడం కోసమే ఆయన మానవ పోలికగా పుట్టి మానవుడిగా సిలువలో చనిపోయాడు. అందుకనే మనం ఈ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, చాలా మనకి విచిత్రంగా అనిపిస్తుంది ఈ సీన్. మీరు ప్రపంచంలో చాలా కథలు వినుంటారు, చదివుంటారు, మీరు టీవీలో కూడా చాలా సీరియల్స్ చూస్తూ ఉండుంటారు, మీకు సినిమాలు బాగా పరిచయమే ఉండుంటుంది, అందరూ కాకపోయినా చాలామందికి. మీకు హాలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్ దాకా తెలిసే ఉండుంటుంది. వీటన్నిటి మధ్యలో చాలా విచిత్రమైనటువంటి సీన్ అన్నమాట ఇది. ఒక బాధితుడు తనని బాధించే వాళ్ళని క్షమించమని అడగడం. సాధారణంగా ఒకడిని కొడుతూ ఉంటే వాడు అడుగుతుంటాడు, అయ్యా నన్ను క్షమించి వదిలేసేయండి అని దండం పెడతాడు. కానీ ఇక్కడ ఈయన ప్రాధేయపడ్డం, ఈయన ప్రార్థన మనం చూస్తే ఎక్కడ మనకి ప్రపంచ చరిత్రలో ఇలాంటి సన్నివేశం కనపడదు, ఇలాంటి ప్రార్థన కనపడదు, ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనపడదు. బాధింపబడుతున్న బాధితుడు బాధించేవారి కోసం భగవంతుడిని ప్రార్థించడం, క్షమించమని. సో మొదటి మాటను మనం చూసినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొట్టొచ్చినట్టుగా కనపడేది ఏంటంటే, దట్ ఫర్గివింగ్ హార్ట్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు గుండె చప్పుడు అనమాట క్షమించడం. అందుకే ఆయన మొదటి రాకడలో చెప్పాడు, నేను మొదటి రాకడలో వచ్చింది ఎందుకంటే తీర్పు తీర్చడానికి రాలేదు, నేను రక్షించడానికి వచ్చాను, క్షమించడానికి వచ్చాను. కానీ రెండవ రాకడ అలా ఉండదు. అప్పుడు క్షమించడానికి రాడు, అప్పుడు శిక్షించడానికే వస్తాడు. అందుకనే తన ఎదుట ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కనపడినప్పుడు, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను. నిజానికి వాళ్ళు శిక్షించలేదు, ఈయన శిక్షించగలిగి శిక్షించట్లేదు. అదే క్షమ అంటే. వాళ్ళకి శిక్షించేంత సీన్ లేక చిన్నవాడితో సహా రాయి కింద పడేసి వెళ్ళిపోయారు. ఈయనకి శిక్షించే సీన్ ఉంది పాపిని. అందుకని ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. దే కుడ్ నాట్, దే ఫెయిల్ టు పనిష్ హర్, థ్రో a stone at her.
బట్ హీ కుడ్ పనిష్ హర్, బట్ హీ డిడ్ ఫర్గివ్ హర్. ఎంత గొప్ప విషయం ఇది! క్షమించేటువంటి కెపాసిటీ ఉండడం వేరు, క్షమించడం వేరు. తన్ని బాధిస్తున్నారు. నిజానికి దేవుడి పాదాల దగ్గరికి చేరి మనిషి క్షమాపణ వేడుకోవాలి. ఎవరైతే క్షమను ఇవ్వగలరో ఆ క్షమను ఇవ్వగలిగే వాడినే శిక్షిస్తున్నారు ఈ రోజున మనుషులు. ఆ మనుషుల కోసం కూడా ఆయన క్షమాపణ కోరుతున్నాడు. సచ్ ఎ ఫర్గివింగ్ హార్ట్. చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు క్షమించుకోలేకపోవడం. వాళ్ళకి ఈరోజు ఒక గుడ్ న్యూస్. యేసుక్రీస్తు సిలువలో క్షమించలేని పాపం అంటూ లేదు, పాపం అంటూ లేడు. అది గుడ్ న్యూస్ ఈ రోజున. దెర్ ఈజ్ నో సిన్ ఇన్ ద వరల్డ్ దట్ క్రైస్ట్ కెనాట్ ఫర్గివ్, అండ్ దెర్ ఈజ్ నో సిన్నర్ ఇన్ ద వరల్డ్ దట్ క్రైస్ట్ కెనాట్ ఫర్గివ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు సిలువ ధ్యానం అని అంటున్నారు, కానీ మీ ధ్యానం సిలువ మీద లేదు. వీళ్ళు వస్తుంటే వాళ్ళ మీద ఉంది. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. దాన్ని అంత తదేకంగా చూడక్కర్లా. ఆడవాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇంకొక ఆడవాళ్ళని పైకి కిందకి చూస్తూ ఉంటారు. పాపం ఈ విషయంలో మగాళ్ళు చాలా మంచివాళ్ళు. అంత చూడక్కర్లా, ప్రభు మీద ధ్యానం పెట్టండి. దట్ ఫర్గివింగ్ హార్ట్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ ప్రశ్న మనం తలెత్తుతుంది మనకి. క్షమాపణ అడగకుండా క్షమిస్తాడా దేవుడు? వాళ్ళేమో క్షమాపణ అడగట్లేదు, ఈయనేమో క్షమించమని అడుగుతున్నాడు. దేవుడు క్షమిస్తాడా అనేది తర్వాత విషయం. దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. దేవుడి క్షమ అందరికీ అవైలబుల్గా ఉంది. ఆ క్షణం కూడా అక్కడ అంగీ కోసం చీట్లు వేసుకునే వాళ్ళకి, ఆయన్ని అపహసించే వాళ్ళకి, ఆయన మీద జోకులు వేసుకునే వాళ్ళకి, ఆయన్ని ర్యాగ్ చేసే వాళ్ళకి, ఆయన్ని బల్లెంతో పొడిచిన వాడికి, తర్వాత ఆయన్ని కొరడాలతో అప్పటికే కొట్టిన వాళ్ళకి, అందరికీ కూడా క్షమ అవైలబుల్గా ఉంది ఆ సిలువలోనే. వాళ్ళు రియలైజ్ అవ్వలా. అదే ఆయన చెప్తున్నాడు, వాళ్ళకి రియలైజేషన్ లేదు అని. దీన్నే ఏమంటారంటే ఎంపతి అంటారు. ఎంపతి అంటే ఏంటంటే నన్ను అవతల వాడి సిచ్యువేషన్లో పెట్టుకొని ఆలోచించడం. చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. అంటే మనం అనంత పతిత్తులు లేరు అన్నట్టు, మనం అసలు చాలా నీతిమంతులం అన్నట్టు అవతల వాళ్ళ మీద పడిపోతాం అసలు. కానీ అసలు శిస్సులు నీతిమంతుడు ఎవరంటే ఈయన ఒక నేరస్తుణ్ణి, ఒక పాపిని వాళ్ళ యొక్క సిచ్యువేషన్లోకి వెళ్ళి ఎలా అర్థం చేసుకుంటున్నాడు చూడండి. యేసుప్రభు సిలువలో ఆ ఒక్క మాటలో ఎంత ఎంపతి కనపడుతుంది. ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు, మన పక్కింట్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు మన పట్ల, మనం ఆఫీస్లో ఎవరైనా మన కొలీగ్ మనకి ఏదైనా చేసినప్పుడు వాళ్ళ వైపు నుంచి మనం ఎన్నిసార్లు ఆలోచించాం, వీటింత దుర్మార్గంగా ఎందుకు చేస్తున్నాడు నా వైపు, నా మీద అని వాడి వైపు నుంచి ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. క్షమించే మనసు దొరుకుతుంది, క్షమించే మనసును డెవలప్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నాకు చాలా అనుమానం, క్రైస్తవులు ఎంతమందికి నిజంగా క్షమించే మనసు ఉంది? ఈ వాక్యం చిరపరిచితం కదా మనకి. ఎన్ని మహాశుక్రవారాలు పోయి ఉంటాయి, ఎన్ని మహాధ్యానాలు పోయి ఉంటాయి, ఎన్ని మహా ఏడుపులు కూడా ఏడ్చేసి ఉంటాం. క్షమించడం వచ్చిందా అనేది ప్రశ్న. కెన్ యూ ఫర్గివ్? నాకు అనిపిస్తుంది చాలాసార్లు మహాపరిశుద్ధుడేమో పాపిని క్షమించగలుగుతున్నాడు, తోటి పాపిని క్షమించలేకపోతున్నాడు. వీఆర్ ఆల్ ఫెలో సిన్నర్స్ అండి, అంతే కదా. హే ప్రభు యేసు పాట మీకు గుర్తుందో లేదో, మాసిలమ్మన్ గారి పాట. ఆ పాటలో చాలా వ్యంగ్యాస్త్రం వేస్తాడు ఒక వచనంలో. ఆయన పతితన్ని తీసుకొచ్చి నిలబెడితేనట
తోటి పాపులు క్షమించలేకపోయారట, మహాపరిశుద్ధుడు ఆమెను క్షమించాడంట, అంగీకరించాడంట. ఎంత దౌర్భాగ్యం కదా. ఇఫ్ గాడ్ బీయింగ్ సో హోలీ కెన్ ఫర్గివ్ us, why can't we being a fellow sinners can forgive our fellow sinners? This heart of forgiveness మనం డెవలప్ చేసుకోవాలి. మరొక యాంగిల్ కనపడుతుంది ఇక్కడ, ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్. నిజానికి ప్రార్థన చేయవలసింది వాళ్ళు క్షమించమని, వాళ్ళకి ఆ రియలైజేషన్ కూడా లేదు. అందుకని వాళ్ళ పక్షాన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ అప్పటి నుంచైనా మనం మాట్లాడుకుంటే ఆయన ఇన్కార్నేషనల్ మినిస్ట్రీలో మనకు కనపడేది ఏంటంటే, ఆయన నరావతార పరిచర్యలో ఒక అద్భుతమైన మనం మర్చిపోయేటువంటి ఒక కోణం ఏంటంటే, ఆయన మన పక్షాన్ని ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. విజ్ఞాపన చేయడానికి ఒకటి కావాలండి, మళ్ళీ ఎంపతి కావాలి. ఇప్పుడు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి, వాళ్ళ తరపున మీరు ప్రభుకి ప్రార్థన చేయాలంటే మీకు యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ మీకు రావాలి. వస్తేనే మీ ప్రార్థన గుండెల్లోంచి వస్తుంది. ఒక కొడుక్కి యాక్సిడెంట్ అయితే తల్లి చేయడానికిను పక్కింటి ఆవిడ ప్రార్థన చేయడానికి చాలా తేడా ఉంటుంది. యేసుక్రీస్తు వారు సిలువలో మనం పడే ప్రతి బాధ యొక్క సహానుభవం అనుభవించాడు కాబట్టి ఆయన మన పక్షాన ప్రార్థన చేయగలడు. అది మీరు ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం. మనందరం కష్టాల గుండా వెళ్తాం. మొన్న కరోనా అంటే భయపడి సత్యం చాలామంది కదా. అయితే మనకొచ్చే ప్రతి కష్టంలో, ప్రతి కీడులో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో, ఈవెన్ ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసుప్రభు ఆల్రెడీ దాని గుండా వెళ్ళాడు. సో వెన్ యూ ప్రే టు గాడ్, హీ రికమెండ్స్. ఈజ్ అ గ్రేట్ ఇంటర్సెసర్. గొప్ప విజ్ఞాపకుడు ఆయన. మనం చాలాసార్లు చాలామంది గురించి ప్రార్థన చేస్తాం, కానీ అది చాలాసార్లు ఇక్కడి నుంచి రాదు. మన ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం చూసారా, అలాంటి ప్రార్థన పక్కింటోడి కష్టం గురించి చేసేటప్పుడు రాదు. మనం విజ్ఞాపన ప్రార్థన నేర్చుకోవాలి ప్రభు శిష్యులం అయితే. క్రైస్తవుడికి ప్రార్థించడం అనేది ఒక మంచి అలవాటు. పౌలు చాలా సందర్భాల్లో చెప్తాడు, మీ గురించి నేను మానక ప్రార్థన చేస్తున్నాను. వేర్ దెర్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ లవ్, దెర్ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, పర్టికులర్లీ ఇంటర్సెషన్. ఎక్కడైతే ప్రేమించే హృదయం ఉంటుందో అక్కడ ప్రార్థించే హృదయం కూడా ఉంటుంది. మీకు ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరినైనా ప్రేమించడం చేత కావట్లేదు అనుకోండి, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే మీరు క్రైస్తవులు కదా. ప్రేమించడం మీకు చేత కాకపోతే ఈ ప్రపంచంలో ఎవరికి చేత కాదు. మీరు దాన్ని సవాల్గా తీసుకోవాలి. ఎవరైనా క్షమించడం చేత కావట్లేదు అనుకోండి, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వెళ్ళి ప్రభు దగ్గర మోకరించండి. స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ దట్ పర్సన్. మొదట్లో అది సిన్సియర్ ప్రేయర్ అవ్వకపోవచ్చు, బట్ యూ ప్రే దట్ యూ షుడ్ ప్రే సిన్సియర్లీ. సిన్సియర్గా ప్రార్థన చేయడానికి కూడా ప్రార్థన చేయాలి మీరు కొన్నిసార్లు. ఒక మూగ దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చాడు వాళ్ళ తండ్రి. అయ్యా వీడికి దయ్యం వెళ్ళగొట్టు అని అడిగాడు. నువ్వు నమ్మగలిగితే, నమ్ముట సాధ్యమైతే సమస్తం సాధ్యం అన్నారు ప్రభు. అప్పుడు వాడొక మాట అన్నాడు, నమ్మడం చేత కావట్లేదు, హెల్ప్ చేయి అన్నాడు. అందుకని ప్రార్థన చేయడం చేత కాలేదనుకోండి, ద బెస్ట్ వే ఈజ్ ప్రేయింగ్, ప్రార్థన చేయడమే. వాడి గురించి ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం వస్తుంది. మీరు ప్రార్థన చేయడం అలవాటు అయిన తర్వాత ఆ వ్యక్తి గురించి, సదరు వ్యక్తి గురించి మీరు ప్రేమించడం, క్షమించడం నేర్చుకుంటారు. ఇట్ ఈస్ అ లవింగ్ హార్ట్ దట్ కెన్ ప్రే, ఇట్ ఈస్ అ ప్రేయింగ్ హార్ట్ దట్ కెన్ లవ్. యేసుక్రీస్తు వారి దగ్గర మనం అది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు ఈ మాటలో మనకు ఇంకోటి కూడా కనపడుతుంది. ఏమిటంటే, ఆయన ఎంత హయ్యెస్ట్ స్టాండర్డ్స్ బోధించాడో అంత హయ్యెస్ట్ స్టాండర్డ్స్ జీవించి చూపించాడు. ఇంక ఇలాంటి మనిషి దొరకడిక. ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రబోధకులు ఉన్నారు. బుద్ధుడిని ఈరోజు గొప్ప ప్రబోధకుడిగా కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే,
చాలామంది టీచర్స్ వాళ్ళ లైఫ్కి సంబంధం ఉండదు. వాళ్ళ టీచింగ్ వేరుగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుంది. చాలామంది టీచింగ్ వాళ్ళ క్యారెక్టర్లోంచి రాదు, చాలామంది టీచింగ్ వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టుగా మ్యాచ్ అవ్వదు. కానీ యేసుక్రీస్తు వారు అలా చెప్పలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మీరు చదివితే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి గురించి, బాధించే వారి గురించి ప్రార్థించండి. ఈ మాట యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఆయన సిలువ మీద లేడు, అప్పుడే పరిచర్య ప్రారంభమైంది. ఏదైతే ప్రబోధించాడో, శత్రువుని ప్రేమించండి, హింసించే వారి గురించి ప్రార్థించండి, యాజ్ ఇట్ ఈజ్ ఆయన జీవించి చూపించాడు సిలువ పైన. ఎంత కష్టం ఇది! అత్యున్నత ప్రమాణాలు బోధించాడండి. అత్యున్నత ప్రమాణాలను ఏదైతే బోధించాడో వాటిని జీవించి చూపించాడు. సాధారణంగా చట్టాలు రాసేవాళ్ళు చట్టాలకు లోబడరు, కానీ ఈయన అలా కాదు. ఏదైతే మనకు ప్రమాణం చెప్పాడో ఆ ప్రమాణాన్ని ఆయన జీవించి చూపించాడు. ఎంత ఎంత గ్రేట్ థింగ్ అది. అందుకనే ఒక క్రైస్తవుడు ఏదైతే చెప్తాడో బయటికి వెళ్ళి అలా జీవించాలి, ఏదైతే ఇక్కడ బోధిస్తాడో అది జీవించాలి, అంతే. అప్పుడే మీరు ప్రభువుని కాపీ కొట్టినట్టు, లేకపోతే ఇంకెవరినో కాపీ కొట్టినట్టు. గౌతమ బుద్ధుడు చనిపోయేటప్పుడు ఆయన అడిగారు శిష్యులందరూ కలిసి, అయ్యా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి అని. బడుద్దాయిలారా నన్ను గుర్తుపెట్టుకోక్కర్లేదు, నేను చెప్పింది గుర్తుపెట్టుకుంటే చాలు అన్నాడు ఆయన. కానీ యేసుక్రీస్తు వారు సిలువకి ఎక్కక ముందు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ప్రభురాత్రి భోజనం పెట్టాడు ఆయన. ఎందుకంటే యేసుని మర్చిపోతే ఆయన బోధన నెరవేర్చలేము. ఆయన బోధన నెరవేర్చాలంటే యేసుని మర్చిపోలేము. యేసుని మర్చిపోయిన వాడు ఆయన బోధని ఫాలో అవ్వలేడు. ఎందుకంటే యేసును ఆయన బోధను వేరు చేయలేము. సిలువలో అది చాలా ప్రస్ఫుటంగా మనకి కనపడతా ఉంది, చాలా ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. అండ్ లాస్ట్లీ ఈ మాటని మనం చూసినప్పుడు మరొక కోణం మనకు కనపడుతుంది. వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు. ఇది మనం చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. క్రైస్తవులు, ఈ లోకం ఇంకా వెలిగింపబడలేదు. చాలామంది ఈరోజు దుర్మార్గంగా మిగిలిపోవడానికి, అన్యాయంలో ఉండిపోవడానికి, అక్రమాలు చేస్తూ ఉండడానికి, మనం ఊహించినంత నేరాలు ఘోరాలు చేయడానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ యెట్ ఎన్లైటెండ్. వెలిగింపబడలేదు వాళ్ళు. అందుకనే వాళ్ళ వైపు నుంచి చూస్తున్నాడు, ఎందుకు వీళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అసలు మీరు ఆ సీన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకడు యేసుప్రభు మీద కామెంట్ చేసేవాడు, ఇంకోడు సవాలు చేసి కిందకి దిగిరా అనేవాడు, ఇంకొకళ్ళు ఆ పక్కన కూర్చొని ఆయన అంగీ కోసం చీట్లేస్తున్నటువంటి సీన్. దారిని పోయేవాడు కూడా ఆయన మీద కామెంట్ చేసేవాడే. వీటన్నిటి నడుమ ఆయన వీళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. బికాజ్ హీ హ్యాడ్ అండర్స్టూడ్ దట్ దే ఆర్ నాట్ యెట్ ఎన్లైటెండ్. ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసిందని కొరింథీ పత్రికలో పౌలు సెలవు ఇచ్చాడు. దే ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్. వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. చాలాసార్లు మీ బిడ్డలు కొన్నిసార్లు మీరు చెప్తుంటే వినరు. వాళ్ళు మీరు ఎలా అర్థం చేసుకోగలరు? చాలాసార్లు ఎంత చెప్పినా మీ పక్కింటి ఆవిడ మిమ్మల్ని అపార్థమే చేసుకుంటుంది. వాళ్ళని మీరు ఎలా అర్థం చేసుకోగలరు? కళ్ళు మూసుకుపోతాయి. కళ్ళు మూసుకుపోయిన వాళ్ళని చూసి ఏం చేయాలి? జాలిపడాలి. కళ్ళు మూసిపోయిన వాళ్ళని చూసి జాలిపడాలి. రోడ్డు మీద కళ్ళున్నోడు డాష్ ఇచ్చాడు అనుకోండి, కోపం వస్తుంది. ఒక కళ్ళు లేని కబోది కనపడక మిమ్మల్ని గుద్దాడు అనుకోండి, మీకేమనిపిస్తుంది? ఫస్ట్ తిడతారు, చూడంగానే అయ్యో కళ్ళు లేవా ఈయనకి, నేను అనవసరంగా తిట్టేశానే అనిపిస్తుంది. ఈ లోకాన్ని చూస్తే కూడా మనకు అట్లాంటి జాలి కలగాలి. అప్పుడే మనం వాళ్ళకి ప్రేమించి సువార్త చెప్పగలం. అప్పుడే వాళ్ళు కీడు చేసినా మనం వాళ్ళకి మేలు చేయగలం. యేసుప్రభు వారి ఈ హృదయం శత్రువుని కూడా ప్రేమించే హృదయం, హింసించే వారిని సైతం క్షమించే హృదయం, క్షమించమని దేవుణ్ణి వేడుకుండేటువంటి హృదయం.
ముగించక ముందు మీ అప్లికేషన్ కోసం ఒకటి అడుగుతాను. ఎప్పుడైనా మీ అత్తగారి గురించి తిట్టుకున్న కోడళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఆ అత్తని క్షమించమని అడిగిన కోడళ్ళు ఉన్నారా? కోడల గురించి తిట్టుకున్నటువంటి అత్తలు ఉన్నారు, కానీ ఆ కోడల్ని క్షమించమని అడిగినటువంటి అత్తలు ఉన్నారా దేవుడిని? ఒకవేళ మీరు క్షమించలేకపోతే క్షమించేలా చెయ్యి ప్రభువా అని ప్రాధేయపడినటువంటి అత్తలు కోడళ్ళు ఉన్నారా? భార్యలు భర్తలు ఉన్నారా? ఇరుగు పొరుగులు ఉన్నారా? శత్రువులు ఉన్నారా? మహాశుక్రవారం మిమ్మల్ని టచ్ చేయాలంటే ఒక్క మాట మీకు చెప్తున్నాను. ఈరోజు ఇంటికి వెళ్ళక ముందు లేక ఇంటికి వెళ్ళంగానే మీరు ఎవరిని క్షమించలేకపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి. అప్పుడే ఈ మాట మిమ్మల్ని స్పృశించినట్టు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.